హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ రాజు మనలో ఒకడు. చూసారు కదండి thumbnail. ఈ రోజు నుంచి మన ఛానల్లో బిగ్ బాస్కి సంబంధించిన విషయాలు పోస్ట్ చేస్తున్నామండి. నేను కూడా మీలాగే బిగ్ బాస్ లైక్ చేసేవాడిని, బిగ్ బాస్ అన్ని సీజన్స్ చూసినవాడిని. సో నాలాగే మీకు కూడా చాలామందికి బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారు కదండి thumbnail. సీజన్ 8 మనకి సెప్టెంబర్ 1st వీక్లో స్టార్ట్ అవుతుంది. సో హోస్ట్గా ఎవరు వస్తారు అనేది చాలామందికి ఉన్న అనుమానం అండి. సో ఆ టాపిక్ కోసం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్గా మనం సీజన్ 4 నుంచి చూసుకుంటే ఓటీటీతో కలిపి మొత్తం సీజన్లు నాగార్జున గారే హోస్ట్గా చేశారు. సో ఈ సీజన్లో నాగార్జున గారు చేస్తున్నారా లేదా అనేది అందరి అనుమానం. సో ఏ రివ్యూవర్ కూడా ఈ విషయం కోసం ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఈసారి కూడా నాగార్జున గారు చేస్తున్నారని చెప్పి మనకి అందుతున్న సమాచారం అండి. సో ఎందుకు అంటే కనుక ఆయన్నే కంటిన్యూ చేస్తే హిందీలో సల్మాన్ ఖాన్ని ఎలా కంటిన్యూ చేస్తున్నారో సో తెలుగులో కూడా మనకు నాగార్జున గారిని అలాగే కంటిన్యూ చేస్తున్నారు. సో నాగార్జున గారు ఇప్పటికే సిద్ధమయ్యారు. సో మనకి ఇప్పుడు సీజన్ 8 హోస్ట్గా నాగార్జున గారు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అండి. సో అవన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి లోగోని ఒక 2 వీక్స్ బ్యాక్ రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఫస్ట్ ప్రోమో సెకండ్ ప్రోమో కూడా స్టార్ట్ అయిపోతుంది. సో దాంట్లో కూడా షూట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది నాగార్జున గారితో. సో మనకి సీజన్ 8 హోస్ట్గా కూడా నాగార్జున గారే కన్ఫర్మ్ అయ్యారు. సో ఇప్పుడు అందరు చెప్పినట్టుగా ఇప్పుడు అందరు లీక్ చేసేస్తున్నారు రివ్యూస్. అందరూ 2 హౌసెస్ ఉంటాయి, వాళ్ళ ప్లానింగ్స్ అయ్యండి. సో ఇవన్నీ మనకి రివ్యూస్ నుంచి వచ్చిన సమాచారం ఇవన్నీ బట్టి చూస్తే మనకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. ఈసారి కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేద్దాం ఉన్నారు. సో సీజన్ 8ని ఫస్ట్గా మనం చాలా మందితోని హోస్ట్ మారుద్దాం, రానా గారిని, మహేష్ బాబు గారిని ఇలా ట్రై చేసినా సరే లాస్ట్కి మళ్ళీ నాగార్జున గారే కన్ఫర్మ్ అయ్యారు. సో ఈసారి మాత్రం మళ్ళీ నాగార్జున గారే హోస్ట్గా చేయబోతున్నారు. కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో, అంటే హోస్ట్గా కాదండి, ఇప్పుడు తీసుకునే కేటగిరీస్ కానీ టాస్క్ కానీ అన్నీ కానీ తీసుకునే వీళ్ళని కానీ అంటే కంటెస్టెంట్స్ని కూడా చాలా డిఫరెంట్గా తీసుకోబోతున్నారండి. ఈసారి కామన్ మ్యాన్ ఎంట్రీ అస్సలు ఉండదండి, ఎందుకంటే 2 సీజన్ నుంచి తీసుకున్నారు వరుస పెట్టి కామన్ మ్యాన్ కేటగిరీ అని. ఈసారి మాత్రం కామన్ మ్యాన్ ఎంట్రీ ఉండదనే అనుకుంటున్నాను నాకు తెలిసిన ప్రకారం. యాజ్ ఏ ఆడియన్గా నేను గెస్ చేసి చెప్తున్నదండి. నాకేమీ సమాచారం పైనుంచి బిగ్ బాస్ టీం నుంచి కానీ లేకపోతే ఇప్పుడు వెళ్తున్న వాళ్ళ దగ్గర నుంచి కానీ ఇదైతే మనకేమీ సమాచారం లేదండి. సో ఏంటంటే బిగ్ బాస్ మీద ఒక ఇష్టంతో ఎన్నో సంవత్సరాలుగా నేను చూస్తున్న ఇష్టంతో నాకు తెలిసిన ఎప్పటి నుంచో నేను చెప్దాం అనుకుంటాను. అంటే రివ్యూవర్స్ వాళ్ళు ఒకరికే సపోర్ట్ చేయడం వాళ్ళు రివ్యూవర్స్ కాదండి, ఒపీనియన్ మాత్రమే చెప్తారు. ఆ ఒపీనియన్ నేను చెప్పబోతున్నాను ఈసారి మన దాంట్లో. సో అందరూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి బిగ్ బాస్ ఇష్టపడే వాళ్ళకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని, ఇంకా మరిన్ని వీడియోలతో బిగ్ బాస్ వీడియోస్తో మీ ముందుకు వస్తానని, రాజు మనలో ఒక్కడు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని. థ్యాంక్ యూ.